అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జినూస్ గ్లోబల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మహాదేవ్పూర్లో ఎస్ఐ ఒక అత్యుత్సాహం ప్రదర్శించిండట. దాని మీద ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. అదేంటిదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వేటి న్యూస్లో వార్త రాసిండు. ఎస్ఐ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్య యత్నం చేసిన ఘటన మహాదేవ్పూర్ మండలంలో జరిగింది. బాధితురాలి భర్త వివరాలు తెలిపిన ప్రకారం సూరారానికి చెందిన మహేష్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి వీరు అప్పుగా ఇవ్వగా, ఎవరు శైలజ రెడ్డి ఉన్నో వీళ్ళు భార్యాభర్తలు లక్ష్మారెడ్డికి అప్పుగా ఇచ్చిండట. తిరిగి డబ్బులు తీసుకునే విషయంలో ఎస్ఐ ఇన్వాల్వ్ అయ్యి పనికొచ్చే దాంట్లోనేమో వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు, కానీ పనికిరాని దాంట్లో వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. వీళ్ళు ఇలా ఫోన్లు ఇద్దాం, ఒకసారి ఎస్ఐకే ఫోన్ చేద్దాం. రాదు దేని గురించి అయింది, ఎందుకు అయింది, మీరు ఇంట్లోకి పోవాల్సిన అవసరం ఏమున్నది, ఏదంటే స్టేషన్ పిలిపించాలి, మాట్లాడాలి. ఇంట్లోకి పోయి ఒక మహిళ మీద మీరు ఈ విధంగా ఎలా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇంకా 30 సార్లు కొట్టు, ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడు. ప్రభుత్వ నెంబరే కదా, గవర్నమెంటే కదా దీనికి బిల్ చెల్లించేది, మేమే కదా ట్యాక్స్లు కట్టేది, మేమే కదా ట్యాక్స్ పేయర్లము, మీ జీతాలు వచ్చేది మేము ట్యాక్స్ కట్టేది అనుకుంటే కదా. మరి ఫోన్ లిఫ్ట్ చేయడానికి మీకు ఏమవుతుంది? ఈయన మాదేపూర్ ఎస్ఐ గారు పవన్ కుమార్ గారు, ఈయన ఫోన్ మొత్తం లిఫ్ట్ చేయడు. ఒక 20 సార్లు కొట్టు, ఫోన్ లిఫ్ట్ చేసడే ఉన్నది. ఎందుకు లిఫ్ట్ చేయడో అర్థమవుతలేదు. ఎందుకు మరి లిఫ్ట్ చేయడం ఎందుకు కారణం? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇదో చూడండి ప్రజలారా. సార్ నమస్కారం సార్, నా పేరు గణేష్ సార్. సార్కి ఇది సార్ మీరు లైవ్లో ఉన్నారు, ప్రజెంట్ లైవ్ నడుస్తుంది. సార్కి ఇది మా సూరారానికి సంబంధించిన శైలజ రెడ్డి భార్యాభర్తలు ఏదో అత్యుత్సాహం అని చెప్పి ఒక వార్త వచ్చింది సార్. ఏంటిది అది? మన పిటిషన్ గురించి ఎంక్వైరీకి వెళ్ళాడు ఎస్ఐ. ఏంటి సార్? ఒకటి చీటింగ్ పిటిషన్ మీద ఎంక్వైరీకి వెళ్తాడు. ఆయన చిట్టీలు నడిపిస్తాడు. చిట్టీలు నడిపిస్తే విషయంలో ఒక పిటిషన్ వస్తుంది మాకు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయో ప్రొడ్యూస్ చేయమని చెప్పి అడిగాడు. మీరు చిట్టీలు నడిపిస్తున్నారు కదా, మరి ఆ చిట్టీకి సంబంధించిన బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన లెక్కలు చూపెట్టమని అడిగాడు. ఆ లెక్కలు చూపెట్టమని అడిగినందుకు వాళ్ళు లెక్కలు చూపెట్టకుండా మీరు పోలీసులు మా ఇంటికి ఎట్లా వస్తారు, మీరు మా ఇంటికి రావద్దు, మీరు మా ఇంటికి బుక్కులు అలాంటివి ఏమని అడిగితే మేము అందాకి చనిపోతామని చెప్పి రిటర్న్ లో ఎస్ఐని బెదిరిస్తారు వాళ్ళు. అది జరిగింది సార్. ఇప్పుడు ఇట్లా సిటీలు నడిపించేది ఎవరు సార్? శైలజ రెడ్డా లేకపోతే లక్ష్మారెడ్డా? లక్ష్మారెడ్డి కాదు, ఇప్పుడు వాళ్ళ మహేష్ రెడ్డి, శైలజ వీళ్ళు అట్లా కాదు సార్. ఆమె ఏదో చేసినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసిరు మమ్మల్ని లోపల నుంచి అడ్జస్ట్ మాట్లాడుతున్నారు కదా సార్. దానికి సంబంధించి మా దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉన్నది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మొత్తం మేము వీడియో రికార్డింగ్ తీసుకున్నాం ముందు నుంచి. ఒకసారి ఇది వాట్సాప్ అయినా పెడతారా సార్ ఆ వీడియో? ఏమన్నా వాట్సాప్ లో అట్లా పెట్టాము. మీరు అది మా డిపార్ట్మెంట్ సంబంధించి కాబట్టి మీరు అంటే ఒకసారి వస్తే మీకు చూపిస్తాం సార్. ఇప్పుడు ఈ బాధితురాలు ఏం చెప్పింది అంటే, ఎస్ఐ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, అక్కడ కూర్చొని మమ్మల్ని బాధించిండు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు సార్? మీరేనా సార్ పోయిన దానికి? మేము సీన్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి దాదాపు ప్రతి ఒక్కటి టోటల్ మొత్తం రికార్డింగ్ తీసుకొని పెట్టుకున్నాం. దానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి మా స్టేషన్కి వస్తే మీకు ఆ రికార్డింగ్ అనేది చూపిస్తాం. సార్ ఒక చిన్న డౌట్ సార్, మిమ్మల్ని అడగచ్చా మేము? చెప్పండి సార్. ఇప్పుడు ఇది ప్రభుత్వ నెంబరా మీ పర్సనల్ నెంబర్ సార్? ఇది గవర్నమెంట్ నెంబర్ అండి సార్. దీనికి నేను ఒక 20 సార్లు ఫోన్ చేస్తాను సార్. ఈ భద్రాయేశ్వరి విషయంలో మీకు అడుగుదామని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు సార్. నేను ఒక 10 days బ్యాక్ ఒక 10 సార్లు కొట్టినా సార్. ఇప్పుడు కూడా ఒక 4-5 సార్లు కొట్టినా సార్, మీరు లిఫ్ట్ చేయలేదు. అట్లనే సార్, ఒకసారి కాకుండా ఒకసారి లిఫ్ట్ చేయరు సార్. 10 days ముందు 10 సార్లు ఫోన్ చేసిన, ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేసిన, మొన్న కూడా ఒక 4 సార్లు ఫోన్ చేసిన సార్. కొంచెం చూడండి సార్, చూసి ఈ ఫోన్లో లిఫ్ట్ చేయండి సార్. లిఫ్ట్ చేస్తే అత్యవసరం ఉంటే ఫోన్ చేద్దాం కదా సార్. మా సార్ జీ న్యూస్ గ్లోబల్ సార్. మీకు కలిసి నేను ఒకరోజు వచ్చిన అక్కడికి. మీకు జీ న్యూస్ గ్లోబల్ అని ఉంటాయి సార్. అవును సార్. సార్ ఓకే సార్, కొంచెం మీ నంబర్ ఫీడ్ చేసుకొని కొంచెం ఎత్తే ప్రయత్నం చేయండి. ఓకే సార్, మంచిది. ఇగో ఇది అసలు జరిగిన ముచ్చట. ఇక చిట్టీలకు సంబంధించి ఏదో ఎంక్వైరీ ఇవ్వండి వీళ్ళు అంటున్నారు, బాధితులు ఏమంటున్నారు, వాళ్ళు బాధించిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీడియో రికార్డింగ్ ఉన్నది, వీడియో ప్రతి ఒక్కటి తీసుకున్నాం మేము అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ నాకు అర్థం కాకుండా విషయం ఏంటి అంటే, కొన్ని
కొన్ని ట్రైనింగ్ చేసే వాళ్ళకైనా కొన్ని ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఆంక్షల ప్రకారంగానే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి కొన్ని విషయాలలో కొన్ని కేసులలో చట్టానికి కొంచెం లోబడి కొన్ని ఆంక్షలకు లోబడి కూడా చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఏదో డ్రెస్ ఉంది కదా అని చెప్పి, పవర్ వస్తుంది అని చెప్పి కొంతమంది మీద దౌర్జన్యంగా వీళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకుంటూ డైరెక్ట్గా ఒక క్యాండిడేట్లను పట్టుకొని ఆరా తోరా నువ్వు దిగురా అదిరా ఇదిరా అని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్గా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం ఇది కూడా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విషయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఉండాలి. మీకు మేము గౌరవం ఇవ్వాలి, మాకు మీరు గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటేనే గౌరవం వస్తుంది. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి మీ పోలీసు వాళ్ళు కూడా కొంచెం.